అద్దంకిని అడ్డుకుంటుంది ఎవరు? జిల్లా రాజకీయాలు ఆయనను ఇబ్బందికి గురిచేస్తున్నాయా? ఈ పదవి పోయిందంటే పెద్ద పదవి వస్తుందని ఆయన చెప్పడం వెనుక వ్యూహం ఏంటి? ఇంతకీ అద్దంకి అడ్డంకి ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే నిజానికి ఒక ఎమ్మెల్సీ సీట్ అద్దంకి దయాకర్ కు ఇవ్వాలని పార్టీ అభిప్రాయానికి వచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో అద్దంకి పేరు జాబితాలో లేకుండా పోయింది. దీంతో అసలు ఏం జరిగిందని చర్చ విస్తృతంగా జరుగుతోంది. నల్గొండ జిల్లాకు సంబంధించిన జిల్లా అంతర్గత పంచాయతీలు ఆయనకు కొత్త అడ్డంకిగా మారుతున్నాయనేది టాక్. దీంతో పాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ గౌడ్ కు ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. అప్పట్లోనే ఆయనకు పార్టీ హామీ ఇచ్చింది. మొదటి విడతలోనే ఎమ్మెల్సీని చేస్తామని భరోసా కల్పించింది. అధిష్టానం ఇచ్చిన హామీ కాదని ముందుకు వెళ్తే క్యాడర్ కి తప్పుడు సంకేతం వెళ్తుంది అనే భావన కూడా పార్టీ నాయకత్వంలో వచ్చింది. దీనికి తోడు మహేష్ గౌడ్ కూడా సీరియస్ గానే అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మొత్తం వ్యవహారంలో కీలకంగా మారారు. మహేష్ గౌడ్ కి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు సమాచారం చేరవేశారు. పార్టీ క్యాడర్ కి తప్పుడు సంకేతం వెళ్లకుండా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని ఏఐసిసి కీలక నేతలకు దీపాదాస్ మున్షి నచ్చ చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇంతలో అద్దంకి దయాకర్ కి కూడా కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి నచ్చజెప్పారు. దీపాదాస్ మున్షి కూడా అద్దంకి దయాకర్ కి విషయాన్ని చేరవేశారు. పార్టీ ఖచ్చితంగా మంచి అవకాశం ఇస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో ఇప్పుడు అద్దంకి దయాకర్ కి పార్టీలో ఏం అవకాశం కల్పిస్తారనేది అసలు చర్చ. నిజానికి ఇప్పట్లో ఎమ్మెల్సీ సీట్లు లేవు. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ నుంచి బరిలో దించాలనే ఆలోచన ఏఐసిసికి ఉన్నట్లు తెలుస్తుంది. అద్దంకి ఇదే హామీ ఇచ్చారని ప్రచారం. లేదంటే పార్టీలో కీలక పదవి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఎమ్మెల్సీ సీట్ రాకపోవడానికి మరో కారణం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాలలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కింది. తమకు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే భావనలోకి మాదిక సామాజిక వర్గం వెళ్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. మొత్తానికి అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడానికి అనేక కారణాలు అడ్డంకిగా మారాయి అనేది ఓపెన్ టాక్. కాంగ్రెస్ నాయకత్వం అద్దంకిని ఎలా సెటిల్ చేస్తుంది అనేది చూడాలి. దయాకర్ మాత్రం పార్టీకి ఎంతో విధేయతతో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వీడియో విడుదల చేశారు. అద్దంకి దయాకర్ పూర్తిగా రేవంత్ రెడ్డి మనిషిగా ముద్రపడ్డారు. జిల్లాలో కీలక నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అద్దంకి దయాకర్ కి వ్యతిరేకం. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి రేవంత్ తో గొడవ పడినప్పుడు అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరిని తిట్టిన తిట్లు జిల్లా జనం మర్చిపోలేదు. ఆ రోజు రేవంత్ ని ప్రొటెక్ట్ చేయడానికి అద్దంకి దయాకర్ నోరు పారేసుకోవడమే పొరపాటైంది. అందువల్లే చివరి నిమిషంలో దయాకర్ కు ఎమ్మెల్సీ రాకుండా మొత్తం కోమటిరెడ్డి తెర వెనుక చక్రం తిప్పారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి అద్దంకి దయాకర్ ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సెట్ చేస్తుంది అనేది.